ఇప్పుడు అంగం రాహుల్ తెలంగాణలో మిస్ అయ్యి 33 రోజులు అవుతుంది. 33 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అంగం రాహుల్ మృతికి గల కారణాలను కనుక్కోవడానికి కానీ, అంగం రాహుల్ మృతి వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరని చెప్పేసి అనేది కనుక్కోవడానికి కానీ, దాంతోపాటు ఏంటంటే అంగం రాహుల్ యొక్క మృతదేహాన్ని తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పినటువంటి విషయం లోపల కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు ఏంటంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి గురించి మేము ఎక్కడెక్కడైతే సిస్టమ్స్ ఉన్నాయో, అంటే మానవ హక్కుల కమిషన్ కావచ్చు, లేకపోతే సంబంధించినటువంటి SHO కావచ్చు, ఎక్కడ కాచిగూడ కావచ్చు, సైదాబాద్ కావచ్చు, ACP కావచ్చు, DCP గారికి కూడా మేము అన్ని రకాలుగా కూడా వాళ్ళకు మెమరాండంలు లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా మేము మొరపెట్టుకున్నా కూడా ఇప్పటి వరకు 33 రోజుల వరకు నిమ్మకు నీరెత్తనటువంటి విధంగా వాళ్ళు ఉన్నారు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు, తెలంగాణలో ఉన్నటువంటి పౌరులకి ఏదైనా రక్షణ ఉన్నదా లేదా? ఈ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు వాళ్ళ ప్రాణాలకు ఏదైనా రక్షణ ఉన్నదా లేదని మేము ప్రభుత్వం స్పష్టంగా అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో కూడా 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు కదా, దీనికి సంబంధించినటువంటి మంత్రి కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. మరి అంగం రాహుల్ చనిపోయి 33 రోజులు అవుతుంటే ఇప్పటి వరకు ప్రభుత్వానికి సోయలేదా? లేకపోతే మంత్రులకు కానీ, లేకపోతే సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కానీ ఏం అసలు చీమగుట్టినట్టు లేదా? ఈ విషయాన్ని మేము ఏం చేసినామంటే, ఇదే విషయాన్ని మా దగ్గర ఆధారాలతో సహా మేము రాష్ట్ర DGP పెద్దలు CV ఆనంద్ గారిని కలిసిన తర్వాత ప్రతి ఒక్క అంశం గురించి కూడా చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఇవన్నీ విషయాలు చూసిన తర్వాత DGP గారు ఒక మానవతా దృక్పథంతో, ఆయన కూడా ఒక సమాజంలో కూడా ఒక పౌరులాగా మా ఇంటి సభ్యుల యొక్క సమస్యను అర్థం చేసుకుని వెంటనే CP గారితో మాట్లాడడం జరిగింది. సజ్జనార్ గారు కూడా చాలా స్పష్టంగా తెలియజేసిండు, ఎందుకు 33 రోజులు జరుగుతున్నా కూడా, 33 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎందుకు విచారణ వేగవంతం కావట్లేదు, ఈ విచారణ ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, విచారణ ఉన్నటువంటి సమస్యలు ఏమైందని చెప్పేసి అని కూడా మా అందరి ముందటనే మన DGP గారు CV ఆనంద్ గారు సజ్జనార్ గారిని చాలా స్పష్టంగా అడిగి నిలదీయడం జరిగింది. అదే రకంగా రాబోయేటటువంటి 2-3 రోజులలో ఈ హత్య వెనుక ఉన్నటువంటి కారణాలను తెలియజెప్పడంతో పాటు తప్పకుండా అక్కడ ఇరుక్కున్నటువంటి రాహుల్ యొక్క మృతదేహాన్ని కూడా తెలంగాణకు తిప్పేయడానికి, తనకు అప్పచెప్పడానికి కూడా ఏది హుటాహుటి లోపల యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అని కూడా DGP గారు మా ముందే సజ్జనార్ గారికి తెలియజేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఈ దోషులను కనుక్కోవాల్సినటువంటి బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పటి వరకు కాలేజీ యాజమాన్యం కిమ్మనకుండా ఈ యొక్క జరుగుతున్నటువంటి తదంగం మొత్తాన్ని కూడా ఒక సినిమా చూస్తున్నారు. బిడ్డ మీకు మళ్ళా చెప్తున్నాం, రాహుల్ యొక్క మృతికి కారణమైనటువంటి మీ కాలేజీ యాజమాన్యాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. మేము ఇంతకుముందే మీ కాలేజీకి వచ్చి తల్లిదండ్రులకు నైతికంగా కూడా అండగలేనటువంటి మీ బతుకులు ఒక బతుకులా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఒక పిల్లగాడు మీ కాలేజీ నుంచి వెళ్ళి తప్పిపోయి చనిపోయి ఇవాళ తల్లిదండ్రులు రోడ్లు పట్టుకొని తిరుగుతా అంటే ఇలా DGP గారిని కలవడానికి వచ్చినప్పుడు మరి మీ కాలేజీ నుంచి వెళ్ళి మీ యాంటీ ర్యాగింగ్ టీం ఏదైనా ఉండే దానికి సంబంధించిన రిప్రజెంటేటివ్ లేడా? మీ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నాడు? మీ ఫ్యాకల్టీ ఏం చేస్తుంది? మీ అంగం రాహుల్ మాకు మాత్రమే కుటుంబ సభ్యుడా? మీ కాలేజీకి కుటుంబ సభ్యుడు కాదా? నీకు బాధ్యత లేదని అడుగుతున్నాం. నేను తప్పకుండా చెప్తున్నాం, మీరు కనుక వెంటనే స్పందించి తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయకపోయేది ఉంటే రాబోయేటటువంటి రాహుల్ మృతదేహాన్ని మీ యొక్క కాలేజీ ముందరనే తీసుకొచ్చి ఏ విధంగా దాన్ని ఇష్యూ చేయాలనో, ఏ విధంగా తెలంగాణ సమాజం ఆలోచింపజేసే విధంగా చేయాలో తప్పకుండా చేస్తాం. ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే మేల్కొనండి, ఇప్పటికైనా కూడా మీరు ఆలోచించండి. తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డ తప్పిపోతే కోరుట్లలో మొన్న ఎంత విపరీతంగా తీవ్రంగా ధర్నా అయిందో మీకు తెలుసు. 2 గంటల సేపు మేము రోడ్లను దిగ్బంధించినటువంటి పరిస్థితి. మరి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పే పరిస్థితి ఉన్నది. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క విద్యార్థి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏంది ఇవాళ అంగం రాహుల్ చదువుకున్న విద్యార్థికి ఆ రకమైన పరిస్థితి ఉంటే రేపు మా బిడ్డల పరిస్థితి ఏందని చెప్పేసి అని ఒక రకమైనటువంటి బాధతోని, ఒక రకమైన ఆందోళనతోని వాళ్ళు నిద్ర కూడా పట్టలేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ తల్లి తండ్రితోని మాట్లాడి వీళ్ళని హక్కున చేర్చుకొని వాళ్ళకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మీకున్నది. లేకపోతే మాత్రం రాబోయేటటువంటి రోజులలో జరిగేటటువంటి పరిణామాలకు తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాధ్యత అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే మా అందరికీ కూడా ఒక పెద్దన్నలాగా ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు చిరంజీవులు గారు కూడా చొరవ తీసుకొని DGP గారితో మాట్లాడడం జరిగింది, అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. వారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా తెలంగాణ సమాజం మొత్తం కూడా కదిలిస్తుంది. ఎల్లుండి శుక్రవారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ సమాజాన్ని, తెలంగాణలో ఉన్న అన్ని సంఘాలను, సామాజిక సంఘాలను, ఉద్యమ సంఘాలను, విద్యార్థి సంఘాలను, మహిళా సంఘాలను, అదే రకంగా అన్ని రాజకీయ పార్టీలను కూడా ఏకం చేసి
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోపల ఉదయం 10 గంటలకు మేము రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఈ రాష్ట్రం లోపల ప్రజల పరిస్థితి ఏంది, ఈ రాష్ట్రం లోపల విద్యార్థుల సంగతి ఏంది, పరిస్థితి ఏంది, ఇలా అంగం రాహుల్ యొక్క కుటుంబం పరిస్థితి ఏంది అనేది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కేంద్రంగా మేము ఇలా ఆ రోజు ప్రభుత్వాన్ని మేము నిలదీయనున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.